హాయ్ నేను సతీష్. నైట్ లైవ్ అప్డేట్స్ చాలానే ఉన్నాయి. అలాగే నాగమణికంట ఏడవడం, హౌస్ మేట్స్ వాదార్చడం, పైగా అంతకుముందు నామినేషన్లలో ఆయన పూర్తిగా బరస్ట్ అయిపోయి తన తల్లి చితి కోసం కట్టెలు కొనేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డానట్టు చెప్పడం. ఆ తర్వాత హౌస్లో దాని చుట్టూ ఎక్కువ టాపిక్ నడిచింది. అందరూ బరువెక్కిన హృదయాలతో చాలా బాధపడ్డారు, ఫీల్ అయ్యారు. ఒక ఎమోషనల్ ఎపిసోడ్ అయిపోయింది. లైవ్ కూడా నడిచింది. అది కాకుండా మరొక టాపిక్ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ నడిచింది. అది నిఖిల్ అండ్ సోనియా చిట్ చాట్. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటున్నానంటే, ప్రెజెంట్ హౌస్లో స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తూ కానీ అవతల కంటెస్టెంట్లను పాయింట్లతో లాక్ చేస్తున్న సోనియా గేమ్ ఎంత తెలివిగా ఆడుతుంది, ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉంటుందని మరొక తెలివైన స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ కనిపెట్టేశాడు. అందుకే ఆమెతో కయ్యం పెట్టుకుని, సున్నం పెట్టుకుని, ఆమెకు లేనిపోని ఎలివేషన్ ఇచ్చి విన్నర్గా చేయకూడదని గట్టిగానే ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నిన్న నైట్ జరిగిన చిట్ చాట్ వింటే మీరు అదే అంగీకరించి తీరుతారు. ఖచ్చితంగా నిఖిల్ కూడా గేమ్లో ఉన్నాడు, విన్నర్ అవ్వాలనే కసితోనే ఆడదామని లేక కనిపిస్తూ ఉంది. ఆ ప్రయత్నం గట్టిగా చేస్తాడు, అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ ఇదంతా. అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఒకరిని మించి మరొకరు బ్రెయిన్ గేమ్ ఆడే కంటెస్టెంట్ల విషయం కూడా అర్థం అయిపోతుంది. ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు, చిత్తులు వేస్తూ చివరికి చిట్ చాట్లో కూడా అదే కొనసాగించారు. ఇంకా లైవ్లో కూడా విష్ణుప్రియ ఆదిత్య ఓంతో ఏమంటుందంటే, నాకు మీలాగా డాన్సులు పాటలు లాంటివి ఏవి రావు, నాకు నేనే బలం అంటూ చెబుతుంది. నా మాట నా బలం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ అని అంటుంది. నామినేషన్ సమయంలో కూడా విష్ణుప్రియతో ఆర్గ్యుమెంట్ చేసే సమయంలో సోనియా ఇదే చెప్పింది, నీకు ఇక్కడ ఎగ్ ఎక్కువ లేక ఇగో ఎక్కువ అని. విష్ణుప్రియ ఎగ్ అనగానే, బట్ నాకు మాత్రం ఇగో ముఖ్యం, నా పర్సనాలిటీ ఇంపార్టెంట్ అంటూ చెబుతుంది. ఇక తర్వాత సోనియాతో గోల్డ్ రూమ్లో నిఖిల్ డిస్కషన్ పెట్టాడు. అంటే అబ్జర్వేషన్ చేస్తాను నేను బాగానే, ఏ కంటెస్టెంట్ టఫ్ ఉంటారు, ఏ కంటెస్టెంట్తో ఆట ఎట్లా ఉంటుంది ఏంటనేది అబ్జర్వేషన్. ఆ అమ్మాయితో ఏం పేరు సోనియాతో డిస్కషన్ పెట్టాడు. ఏమంటాడంటే కూడా నిఖిల్, నువ్వు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, నేను ఏమనుకుంటున్నాను చెప్పాలని అనుకుంటున్నాను, బట్ ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వట్లా, అది కరెక్ట్ కాదు కదా అంటే సోనియా ఏమంటుందంటే, ఎందుకు ఇవ్వను, కానీ నువ్వేం చేస్తున్నావు, ఆ యాష్మి, నైనిక, ప్రేరణ వీళ్ళతో ఎక్కువగా ఉంటున్నావు, వచ్చినా సరే వాళ్ళతో కలిసి వచ్చి నాతో మాట్లాడాలనుకుంటున్నావు, అందుకే నీకు టైం ఇవ్వట్లే, అది నాకు అస్సలు ఇష్టం లేదు, ఇష్టం లేక దూరంగా ఉంటున్నా, నువ్వు క్లియర్గా యాష్మి, ప్రేరణతో కలిసి గేమ్ ఆడుతున్నావు అని కరాఖండిగా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంది ఆవిడ మొహం మీద. నిఖిల్ మాత్రం అయ్యయ్యో అదేం లేదురా, నా మెంటల్ పీస్ కోసమే నేను ఈ షోకి వచ్చాను, ఇంకొకరిని ఎంకరేజ్ చేయడం నా వల్ల కాదు, నా కోసమే నేను వచ్చా, యాష్మితో అస్సలు నాకు 2 రోజుల నుంచి ఇదే పంచాయతీ అయిపోయింది, అస్సలు నాకు పరిచయం లేదు, నాకు పరిచయం అది చెప్పుకునే పరిస్థితి అయిపోయాయి. అట్లా ఇప్పుడు లాక్ చేస్తుంది అనమాట. బయట పరిచయమే లేదు, నాకు విష్ణుప్రియ తెలుసు, ప్రేరణ బయట తెలుసు, బట్ అలాగే మన పృథ్వీ కూడా తెలుసు, కానీ ఈ యాష్మి మాత్రం నాకు అసలు తెలియదు, పరిచయం లేదు. అది తెలుసు బట్ పరిచయం లేదు. నువ్వు నీ పర్సనల్ కోసం ఎట్లా వచ్చావు, నేను కూడా నా పర్సనల్ కోసం అట్లాగే వచ్చా, నువ్వు బ్లేమ్ చేసినా నేను అది నీ స్ట్రాటజీ అనుకుంటాను తప్ప, చూసారా ఎంత తెలివిగా అన్నాడు అక్కడ. అది నువ్వు ఒకవేళ ఇలా బ్లేమ్ చేసినా నీ స్ట్రాటజీ అనుకుంటా, తప్పులేదు అన్నట్టుగా అంత తెలివిగా ఇతడు కూడా ఆ మాటల కాన్వర్జేషన్ చూస్తే నాకు ఇది భలే అనిపించింది. ఇద్దరు మంచి పోటీ ఇస్తారు, డౌట్ లేదని అనిపించింది. సో నీకు స్ట్రాటజీ అనుకుంటా తప్ప ఇంకేం చేయలేను, నాకు అలా గ్రూప్ గేమ్ ఆడాల్సిన అవసరమే లేదు, అసలు నాకేమంత అవసరం, ఆడను కూడా, నువ్వు నాతో మాట్లాడకుండా దూరంగా పెడుతూ కోల్డ్ వార్ చేస్తే, బట్ నేనేం చేయలేను, ఒకవేళ నా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, మనుషులమే కదా, మిస్టేక్స్ లేకుండా ఎలా ఉంటే సరిదిద్దుకుంటూ ముందుకెళ్తా అంటూ తగ్గేవాడు ఎవడు చెడ్డవాడు కాదు, ఎక్కడ తగ్గాలో నెగ్గాలో అన్నట్టుగా, ఎక్కడ నెగ్గాలో తగ్గాలో తెలిసినట్టుగా అవసరమైతే తప్పులు దిద్దుకుంటా, మిస్టేక్స్ ఉంటాయి, ఎందుకుండవు, మన మనుషులే కదనే అన్ని రకాలుగా బాగా కన్విన్స్ చేసి తన ప్రయత్నం అయితే, తను చెప్పాలనుకున్నది అయితే బాగా చెప్పే ప్రయత్నం అయితే నిఖిల్ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. అయితే అక్కడ సోనియా కూడా ఏమంటది, ఏమో నాకైతే మాత్రం చూస్తే మీకు రేపో ఉన్నట్టు అనిపిస్తుంది, మీరు కలిసే ఆడుతున్నారు అనిపిస్తుందని. నేను నైట్ ఎపిసోడ్ రివ్యూ చెప్పేటప్పుడు ఫస్ట్ ఇదే చెప్పా, ఖచ్చితంగా సోనియా వాళ్ళు గ్రూప్గా కలిసి ఆడుతున్నారు అని పోర్ట్రే చేసే క్రమంలో చాలా తెలివిగా ఆవిడ పావులు గదుపుతూ ఉంది. వీళ్ళేమో డిఫెన్స్లో పడిపోయారు. ఫస్ట్ వన్ ప్రధానంగా ఎవరంటే అతను నిఖిల్, మిగతా వాళ్ళు ఇంకా గుర్తించలేదు, కానీ ఈమె తెలివైన ఆట ఆడుతుందని. నిఖిల్ కూడా తెలివైనడు కనుక బాగా పసిగట్టి దానికి ఇక్కడ కన్క్లూజన్ ఇవ్వాలి, ఒక వివరణ ఇచ్చుకోవాలి, ఇది బయటకు పోర్ట్రే పోకూడదు, గ్రూపు లెక్క ఆయన తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఎగ్జాక్ట్గా నేను ఎపిసోడ్ అయిపోయిన వెంటనే రివ్యూలు ఏం చెప్పానో దానికి అనుబంధంగానే ఈ సోనియా వర్సెస్ నిఖిల్ కాన్వర్జేషన్ అంతా జరిగింది. వాళ్ళ మైండ్ సెట్ అంతా అంతలాగా అబ్జర్వ్ చేశాను అనమాట. అయితే నిఖిల్ ఏమంటాడు, అయ్యా అదేం లేదు, నిజంగా చెప్పాలంటే నువ్వు చీఫ్ ఎంపికలో మాట్లాడిన మాటలు నిజమే, ఆయన ఇప్పటికి 10 సార్లు చెప్పుకుంటాడు, నువ్వు అన్ని మాటలన్నీ రైట్, కాకపోతే యష్మికి తెలుసు కనుక, పరిచయం ఉంది కనుక ఫేవర్ చేసామన్నా చూడు, అది ఒకటే నాకు నచ్చలేదు, అది రాంగ్ పోర్ట్రే అవుద్దని మాత్రం బాధపడుతున్నాడు. ఆ తర్వాత నేనే మళ్ళీ రియలైజ్ అయ్యా, నిజమే కదా, సోనియా చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే కదా,
ఈ విషయం నేను అభయ్ వాళ్ళతో కూడా చెప్పాను. నువ్వు మంచిగా సరైన ట్రాక్లో ఆడుతున్నావు, గుడ్ డిఫెండింగ్ స్కిల్స్ నీలో ఉన్నాయి, నో డౌట్ నువ్వు మాట్లాడేవన్నీ నేను వింటున్నా, కానీ నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. అలాంటప్పుడు నేను ఏమనుకుంటున్నాను నీకెట్లా తెలుస్తుందని ఆయన మ్యాక్సిమం సోనియాతో ఒక పాజిటివ్ వైబ్ కోసమే, అంటే మెయిన్ నెగిటివిటీ లేకుండా, ఒక నెగిటివ్ వైబ్ లేకుండా ఒక పాజిటివ్ వైబ్ ఉండేటట్టుగా ప్రయత్నం అయితే చేస్తుంటారు. గుడ్ ఇనిషియేటివ్ అనేది నాకు అనిపించింది. ఆ తర్వాత సోనియా ఏమంటదంటే, అదే చెప్పాను కదా, నువ్వు వాళ్ళతో వస్తే నేను ఛాన్స్ ఇవ్వను, ఎందుకో నువ్వు వాళ్ళకి బాగా ప్రయారిటీ ఇస్తున్నట్టు, వాళ్ళపై సాఫ్ట్ కార్నర్తో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, వాళ్ళకి ఇచ్చినంత ప్రయారిటీ నాకు ఇవ్వట్లేదు, అందుకే దూరం పెడుతున్నానని ఆవిడ కరాఖండిగా చెబుతూనే ఉంది. ఇంకా నిఖిల్ మాత్రం ఏమంటాడంటే, అబ్బాబ్బే అదేం లేదు, నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావు, నేను మాత్రం నీతో గొడవ ఆడట్లేదు కదా, నాకు బాసిజం లేదు, గొడవైనా మళ్ళీ నేనే వెళ్ళి మాట్లాడుతాను, అది కూడా చూస్తాను, గొడవ అయినా సరే ఎక్కడ దగ్గర వదిలేస్తానో మళ్ళీ షార్ట్ అవుట్ చేసుకునేదానికి, క్లియర్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నీతో కూడా అట్లాగే మాట్లాడాలని ట్రై చేస్తున్నా, ఇప్పుడు కూడా చెబుతా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు రాంగ్ అని నేను ఎప్పుడు అనలే, నువ్వు అన్నీ చక్కగా ఆడుతున్నావు, పాయింట్స్ కూడా బాగా తీస్తున్నావు, సరైన ట్రాక్లో ఉన్నావు, ఒకవేళ యాష్మికి చీఫ్గా అవకాశం ఇచ్చాం, ఆమె యూజ్ చేసుకోలేకపోతే, ఒకవేళ మిస్యూజ్ చేసుకుంటే ఆ ఫలితం ఆమెకే తగులుతుంది, నాకేం సంబంధం లేదని కూడా చెప్పాడు. మేము ఒక ఛాన్స్ ఇచ్చాం ఓకే, బట్ అది ఎట్లా యూజ్ చేసుకుంటుంది, యూజా మిస్యూజ్ అనేది ఆవిడ చేతులు అంటే అది కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ఇతను చీఫ్ అయినా సరే ఆ యాటిట్యూడ్ కనిపించలే, ఆ నయనకి కూడా చీఫ్ అయినా సరే కష్టపడి ఎదురు టాస్క్ గెలుచుకుని వచ్చినా సరే అది కనిపించలే, బట్ ఆ అమ్మాయికి చీఫ్ ఇవ్వగానే కొద్దిగా యాటిట్యూడ్ కనిపించింది. సో ఆ రిజల్ట్ ఏదైనా తేడా వస్తే ఆవిడ ఫేస్ చేస్తావు, మాకు సంబంధం లేని కూడా ఆయన చెబుతామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, నిఖిల్ ఏమంటాడంటే, పైగా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నీ వల్లే పోయింది, యాష్మికి నాకు ముందే పరిచయం ఉందా అన్నావు కదా, అది కరెక్ట్ కాదు, నాకు అసలు పరిచయమే లేదు, స్టేజ్ పైన ఫస్ట్ టైం కలిసాం, లోపలికి వచ్చాం, నేను యాష్మిని ఎంపిక చేసి తప్పు చేసి ఒప్పుకుంటున్నా, అగ్రి అయ్యే లాస్ట్కి అగ్రి చేసేలాక ఆమె ఆయన డిఫెన్స్లో పడేసింది. ఇంకా సో నువ్వు చెప్పినట్టు సాఫ్ట్ నేచర్తో తప్పు చేసి ఉండొచ్చు ఆ అమ్మాయి పట్ల, అంటే ఆ అమ్మాయి పట్లని కాదు, బేసిక్గా ఆయన అంటుండేది ఏంటంటే, నాకు అమ్మాయిల పట్ల సాఫ్ట్ నేచర్ ఉంటుంది, సో మరి అలాగైతే నేను ఆ పట్టీల మీద ఆడేటప్పుడు అప్పుడే నెట్టేసేవాడిని కదా, ఊపేసి తోసేసి కింద పడేసి బట్టలు ఉతికినట్టు ఉతికేయచ్చు కదా, అవి నేను చేయలేదని కూడా ఆ రోజు చెప్పి ఈ రోజు కూడా అదే చెప్తుండే, ఉంటే ఉండొచ్చు, సో పర్ఫెక్ట్ కాదు, నేను నేర్చుకుంటాను, మళ్ళీ మరోసారి అవకాశం వస్తే నువ్వు చెప్పినట్టు నేను నబీల్ అఫ్రీదికి అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాను, తప్పు జరిగిపోయింది, బట్ ఈ మిస్టేక్ ఫ్యూచర్లో జరగకుండా చూస్తానని అతడు ఎంత తగ్గాలో అంత తగ్గి తన తప్పు అయిపోయిందని ఒప్పుకుంటూ మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా, సో అవన్నీ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు నిఖిల్. నాకు ఈ విషయంలో బాగా నచ్చాడు, ఆయన తెలివైన ఆటగాడి లక్షణాలు కనిపించాయి నాకు. అక్కడ ఇంకోటి ఏంటి, నిఖిల్ ఇంకొకటి ఏమంటాడంటే, ఇక్కడ ఈరోజు కూడా ప్రేరణ గురించి అన్నాం, ప్రేరణ సేవ్ చేస్తున్నామని 2 times సేవ్ చేస్తాను, అలాగే నిన్ను కూడా మరి సేవ్ చేస్తాను కదా, నేను అఫ్రీదిని కూడా సేవ్ చేశాను కదా అన్నాడు. మొత్తానికి నిఖిల్ బాగా బతిమలాడుతున్నాడు సోనియాను, ఆమె అయితే స్ట్రాంగ్ ప్లేయర్ అని ఇతనికి అర్థం అయిపోయింది. ఇది స్టార్టింగ్లోనే ఆపకపోతే పెరిగి నిజంగానే తాము గ్రూప్ గేమ్ ఆడుతున్నామంటూ ఆమె బ్లేమ్ చేయడం, అది జనంలోకి నెగిటివ్గా పోతుందని అర్థం అయిపోయింది నాకు, అందుకే ఇంత తాపత్రయం అయితే పడతా ఉన్నాడు. అయితే అది కనిపిస్తుంది కూడా పాప, ఆయన గ్రూప్ గేమ్ ఆడట్లా, బట్ అది కొద్దిగా అలాంటి స్మెల్ వచ్చిందంటే ఇబ్బంది కదని ట్రాక్లో ఉన్నాడు. అయితే ఇక్కడ మాట అన్నాడు కదా, నేను ఏమది నబీల్ అఫ్రీదిని కూడా సేవ్ చేస్తాను, నిన్ను కూడా సేవ్ చేశానని, ఎగ్జాక్ట్గా అతడు స్ట్రాటజీతో వెళ్తున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణనే నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పేటప్పుడు చెప్పాను, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది, డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. సో నిఖిల్ స్ట్రాటజిక్గానే ఆ నబీల్ అఫ్రీదిని అప్పుడు డ్రీమ్ క్రష్ టాస్క్ నుంచి తప్పించేయడం వల్ల ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కనుక అతన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ శేఖర్ భాషను ఒకసారి ఇంకోసారి పృథ్వీని వాళ్ళని నామినేట్ చేసి ఇతన్ని సేవ్ చేశాడు. అట్లాగే ఈ సోనియా విషయంలో కూడా అట్లాగే సేవ్ చేశాడు అని నేను ఏదైతే అనలైజ్ చేసి చెప్పానో ఎగ్జాక్ట్గా నా నోటంప్పుడు ఏ మాటలు అయితే వచ్చాయో అవే మాటలు ఇప్పుడు ఇక్కడ ఈ నిఖిల్ వచ్చి సోనియా చెప్తున్నాడు, చూసావా నేను తప్పు చేశాను రియలైజ్ అయ్యా కనుకే నబీల్ అఫ్రీదిని కూడా సేవ్ చేశాను, నిన్ను కూడా సేవ్ చేశానని బాగా బతుకుని ఆయన నోటంప్పుడు ఆయనే చెప్పాడు. ఇది మీరు కరెక్ట్గా చెప్పారు సార్, మీరు అనలైజ్ పర్ఫెక్ట్గా ఉందనిపిస్తే కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. అట్లా ఇంకోటి ఏంటంటే, నాకు అసలు వాళ్ళకి సంబంధమే లేదు, సింగిల్గా ఆడతా అని సోనియాతో చెబుతున్నాడు, తను మాట్లాడకుండా ఉండొద్దు అని రిక్వెస్ట్ చేసుకుంటాడు, తనతో మాట్లాడకుండా ఉండొద్దు, మాట్లాడు ఫ్రెండ్లీగా ఉందని లేక ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తాడు. నిజంగా ఇక్కడ నిఖిల్ చాలా 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 తెలివైన వాడని అర్థమైంది. ఎందుకంటే ఇదే పొరపాటు గత సీజన్లో కొందరు కంటెస్టెంట్లు చేసి కొరువుతో తలగొక్కున్నట్టు చేసుకున్నారు. గత సీజన్తో సహా లాస్ట్ సీజన్ 7తో పాటు అంతకు ముందు సీజన్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే బిస్కెట్ అయిపోయారు చాలా మంది. సో అలాంటి పొరపాటును కూడా జరగకూడదని ఇంత తెలివిగా ఇతడు ఆట అయితే ఆడుకుంటూ ముందుకైతే పోతున్నాడు. నిజంగా గ్రూప్ గేమ్ అనేది బాగా ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ సీజన్లో ఎవరైనా ఆడితే ఎంత వరస్ట్ రిజల్ట్స్ వస్తాయి చూశారు. ఇతనికి ఆ తెలివి ఉంది కనుక అలాంటి పొరపాటు జరగకూడదని ఇంత అలర్ట్ అవుతా ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే గత సీజన్లో శివాజీ ప్లేస్లో ఇప్పుడు సోనియా ఉందన్నమాట.
సో అందుకే ఇతను మళ్ళీ తెలివిగా ఆడుకొని సరిదిద్దుకోవాలని చూస్తాడు. అయితే నిఖిల్ ఏమన్నాడు, నువ్వు చెప్పేది నేను వింటున్నప్పుడు నేను చెప్పేది కూడా నువ్వు వినాలి కదా, ఛాన్స్ ఇవ్వాలి కదా, నాకేమనిపించిందో నీకు తెలియాలి కదా అంటూ బతిమలాడాడు లైవ్‌లో. అయితే కొన్నిసార్లు నాది తప్పు ఉంది, ఐఎమ్ సారీ అని కూడా ఫైనల్‌గా చెప్పేసాడు. అలాగే ఇంకో మాట ఏమంటాడంటే, నాకు గ్రూపిజం ఆడాల్సిన అవసరం లేదు, నేను ఇండివిడ్యువల్‌గానే ఆడాలని వచ్చాను పదే పదే చెప్పుకున్నాడు. సోనియా కూడా ఏమంటదంటే, నీకు నాకు మనకంటే ఇష్యూ ఉంటే అది మీరు కిచెన్‌లో క్లియర్ చేసుకున్నారు. బట్ క్లియర్ అయ్యిందో లేదో తెలీదు. బట్ నాతో అట్లా కాదు. నాతో ఎవరికైనా ఒక ఇష్యూ ఉంటే దాన్ని పూర్తిగా క్లియర్ చేసుకుంటే తప్ప నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళను. అంతే తప్ప అయిపోయిందంటే అయిపోయిందన్నట్టు ఇట్టా ఉండదు. మొత్తం జీరో అయిపోవాలి. అంత లెక్క క్లియరెన్స్ వస్తేనే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తా. లేదా నెక్స్ట్ స్టెప్‌కి అంతవరకు వెళ్ళను. క్లియర్ చేసుకుంటేనే తప్ప నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళను. అక్కడే ఉంటుంది మన ఇష్యూ, అక్కడే ఉంటుంది. అందుకే నాతో ఎవరికైనా ఇష్యూ ఉందంటే పూర్తిగా క్లియర్ చేసుకున్నాకే ఓకే అని నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తానని ఫుల్ క్లారిటీతో ఉంది. చాలా స్ట్రాంగ్‌గా చెప్పింది. పైగా వాళ్ళకిచ్చే రెస్పెక్టు, ఆ సాఫ్ట్ నేచరు నా పట్ల నువ్వు ఇవ్వట్ల. అందుకే నేను నీ దగ్గర ఉండదలుచుకోవాలని గట్టిగా చెప్పేసింది. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిఖిల్ అంతలా బతిమలాడి చెబుతున్నా, సోనియా మాత్రం పొడి పొడిగానే మాట్లాడుతుంది తప్ప హార్ట్‌ఫుల్‌గా అతనితో మాట్లాడట్లే. చూద్దాంలే, చేద్దాంలే అన్నట్టుగానే ఆమె బిహేవ్ చేయడం ఇక్కడ అసలు పాయింట్. సో, నాకు తెలిసి ఈ ఇష్యూ సార్ట్ ఔట్ చేసుకుంటే తనకే నష్టం. అదే వాళ్ళది గ్రూప్ గేము అని పోర్ట్రేట్ చేస్తే తనకే లాభం అనేది ఖచ్చితంగా సోనియా మైండ్‌లో అవుతూనే ఉంది. రన్ అవుతూనే ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అందుకే అంత స్ట్రాటజిక్‌గా శేఖర్ భాష, నబీలు, బేబక్క వాళ్ళు రియాక్ట్ అవ్వకపోయినా ఆ ఇన్సిడెంట్‌లో ఆమెని డ్రీమ్ క్రష్ నుంచి తప్పించేసిన ఈవిడ రియాక్ట్ అయ్యి ఆ సమయాన్ని, ఆ సిట్యుయేషన్‌ని, ఆ టాస్క్‌ని వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఈవిడకి తనకు చాలా అనుకూలంగా మార్చుకొని సూపర్ సక్సెస్ అయింది. ఇంక ఇదే సమయంలో బెడ్‌రూమ్‌లో కూడా నిఖిల్‌పై మిగతా ఇద్దరు చీఫ్‌లు యాస్మిన్, నయన కూడా గరం గరం అవుతున్నారు. ఏమంటే నామినేషన్ సమయంలో నిఖిల్ ఎందుకు చాలా సార్లు నామినేట్ చేయడానికి, కత్తి అందుకోవడానికి రాలేదు, ఆ విషయం అడగాలి అని యాస్మిన్, నయనక మాట్లాడుతున్నారు. ఇదేమైనా ఇండివిడ్యువల్ గేమా? ఎందుకు రాలేదాయన? ఆయన కూడా వచ్చి కత్తి తీసి పొడవాలి గదా! సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్టుగా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. బట్ ఆయన తెలివిగా ఆడాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకున్నాడు. నబీల్ కోసం ఆయనకు చిన్న ఫీల్ ఉంది. దాన్ని క్లియర్ చేసుకున్నందుకు ఆయన సేవ్ చేశాడు. అలాగే సోనియా విషయంలో కూడా గట్టిగా పాయింట్ ఔట్ చేసింది కాబట్టి క్లియర్ చేసుకొని తెలివిగా ఆడాడు. సో, ఇవి ఎపిసోడ్ హైలైట్. లైవ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా. అలాగే క్రేజీ అప్డేట్స్ మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోలో రెండింటిలో వేరు వేరు కంటెంట్ వస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.